తెలంగాణలో మరో అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధమైంది. ఇవాళ కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ జాహ్నవిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. కౌన్సిల్లో మొత్తం 49 మంది సభ్యులుండగా అందులో కాంగ్రెస్ కు చెందిన 27 మంది సభ్యులున్నారు. 9 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు హస్తం పార్టీకి మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అవిశ్వాస తీర్మానం నెగ్గేందుకు కావాల్సిన నెంబర్ 34. కాంగ్రెస్ కు మద్దతుగా బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఓటు వేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం నెగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు భూపతి మనకు అందిస్తారు. భూపతి, చెప్పండి, కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? కామారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి అవిశ్వాసం రాజకీయం వేడెక్కిందని చెప్పుకోవచ్చు. మున్సిపల్ చైర్పర్సన్ ముఖ్య గవర్నర్ పై కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 27 మంది కౌన్సిలర్లు 11వ తేదీన జిల్లా కలెక్టర్ కు నోటీసులు ఇచ్చిన పరిస్థితి నెలకొంది. నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. 11 గంటలకు ఈ అవిశ్వాస సమావేశం జరగబోతుంది. అయితే ఈ అవిశ్వాస సమావేశానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 27 మంది కౌన్సిలర్లతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 9 మంది కౌన్సిలర్లు కూడా మద్దతు తెలిపినట్టు తెలుస్తుంది. అయితే ఈ అవిశ్వాస సమావేశంలో జాహ్నవి చైర్పర్సన్ పై అవిశ్వాసం నెట్టాలంటే 34 మంది సభ్యులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికీ కాంగ్రెస్ తో పాటు టీఆర్ఎస్ సభ్యులు మద్దతు ఇస్తున్న నేపథ్యంలో అవిశ్వాసం నెగ్గే పరిస్థితి కనబడుతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా అవిశ్వాసం నెగ్గేందుకు ఇటు మాజీ మంత్రి సిద్దిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. అయితే 49 మంది కౌన్సిలర్లు ఉన్న కామారెడ్డి మున్సిపాలిటీని చేజిక్కించేందుకు కాంగ్రెస్ పార్టీ శతవిధాల ప్రయత్నం చేస్తుంది. అయితే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మున్సిపల్ చైర్మన్ స్థానం కోల్పోయే పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఇప్పటికే టీఆర్ఎస్ సభ్యులతో పాటు కాంగ్రెస్ అభ్యర్థులు గత కొన్ని రోజులుగా క్యాంపు రాజకీయాలు చేస్తున్నారు. సో మరి కాసేపట్లోనే కామారెడ్డి మున్సిపాలిటీకి చేరుకుని అవిశ్వాసం సమావేశంలో పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది. అయితే బీజేపీ చెందిన 6 సభ్యులు మాత్రం తటస్థంగా ఉండే అవకాశాలు కనబడుతున్న పరిస్థితి నెలకొంది. చూసిన వేరేమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మున్సిపల్ చైర్పర్సన్ స్థానాన్ని కోల్పోయే పరిస్థితి మాత్రం కనబడుతుంది.